గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ కరువు ఉంది నీళ్లు అడగొద్దు నీళ్ల కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు రిజర్వాయర్లన్నీ అడుగంటున్నాయి అన్ని ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది కష్టం వస్తే మాత్రం అండగా ఉంటాం రైతు నేస్తం ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చూడొచ్చు రాష్ట్రవ్యాప్తంగా కరువు ఉందని సాగునీళ్లు అడగొద్దని సీఎం రేవంత్ రెడ్డి రైతుల్ని కోరినటువంటి వార్త చూడొచ్చు శాతగానుడివి ఎందుకు వచ్చినావు మోసం చేసి ఓట్లేయించుకున్నాడు ఇప్పుడు రైతు గొంతు మీద కత్తి పెడతారా ఒడ్డున ఉన్నప్పుడు మీ పుణ్యం అన్నాడు ఒడ్డెక్కినాక నేనే పటేల్ అంటున్నాడు కాంగ్రెస్లో వచ్చినాక అన్ని మోసాలే రైతు బంధు ఇస్తానని ఎందుకు ఇయ్యలే ఇస్తామన్న తులం బంగారం ఏమాయే నువ్వు చేయకుండా కేసీఆర్ని అంటవా బీఆర్ఎస్ ధర్నాలో నిప్పుడు జరిగిన రైతు ఆసక్తిగా విన్న ప్రజలు దద్దరిల్లిన ధర్నా నిన్న ఎల్ఆర్ఎస్ పైన రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎల్ఆర్ఎస్ పైన ధర్నా నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ టికెట్ నాకే లోక్సభ టికెట్ కోసం పెరుగుతున్న ఒత్తిడి ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన మరో 12 స్థానాల కోసం ఆశావాహుల క్యూ కాంగ్రెస్ బీజేపీపై ప్రజల్లో అసహనం వల్లే అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో కేసీఆర్ ఆరా తెలంగాణ గళాన్ని వినిపించే వారి కోసం గాలింపు నేడు ఖమ్మంలో కేసీఆర్ కృతజ్ఞత సభ హాజరు కానున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్దిరాజు రవిచంద్రకు మరోసారి రాజ్యసభ అవకాశంపై శ్రేణుల్లో ఉత్సాహం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాదీ మృతి ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితుడు తెలంగాణ సోయి లేనోడు సీఎం ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ప్రజలు ఊరుకోబోరు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం రాహుల్కు రేవంత్ మోసం కాంగ్రెస్ గెలవదని ఆయనే చెప్పేశారు మోడీ ఆశీస్సుల కోసం సీఎం తాపత్రయం వైట్ పేపర్ అంటూ బీజేపీకి లవ్ లెటర్స్ బీజేపీ నేతలు రేవంత్ను పొగుడుతున్నారు వచ్చే ఎన్నికల రెఫరెండం అన్న రేవంత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామంటూ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు సొంత జాగా రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు తొలి విడతలో 4.5 లక్షల మందికి ఇండ్లు నియోజకవర్గానికి 3,500 మంది ఎంపిక 11న భద్రాచలంలో శ్రీకారం చుడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఆగస్టు 7, 8న గ్రూప్ 2 నవంబర్ 17, 18న గ్రూప్ 3 పరీక్షలు తేదీలు ప్రకటించింది టీఎస్పీఎస్సీ పైన లొంగిపోయి పైకి గాయ్ నిన్న ప్రధాని మోడీ ముందు దండాలు నేడు పాలమూరులో దబాయింపులు బంధం బట్టబయలు కావడంతో వివరణ ఇచ్చుకునేందుకు రేవంత్ ఆపసోపాలు ప్రధాని కలిస్తే తప్పేమిటని పిల్లి మొగ్గలు సహకరించకుంటే చాకిరేవి పెడతానని కేంద్ర ప్రభుత్వంపై శృతి మెత్తగా విమర్శ 5 ఏళ్లు పాలించుకోండి అంటూ కేసీఆర్ అన్నాక ప్రభుత్వాన్ని కూల్చేది ఎవరు అయినా ప్రభుత్వాన్ని కూల్చుతారంట అంటూ సానుభూతి కోసం తంటాలు మానవ బాంబులమవుతామంటూ పాలమూరు సభలో సీఎం రేవంత్ ఫ్రస్ట్రేషన్ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర అడ్డుకోవడంలో కాంగ్రెస్ విఫలం రాజ్యాంగాన్ని కాపాడేందుకే పోతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికలయ్యాక రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ ఏకనాథ్ షిండే ఎవరో తెలుస్తుంది బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు ఎల్ఆర్ఎస్పై జనాగ్రహం ప్రభుత్వ వైఖరిపై నిరసనలు వెల్లువ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ పైన చేసిన ధర్నాలు విజయవంతమయ్యాయి గొర్రెలు ఇస్తారా డబ్బులు ఇస్తారా గొర్రెల పథకం డీడీలపై సర్కారు నాంచుడు సమీక్షలో స్పష్టతనివ్వని సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ పామ్ రైతులకు కేంద్రం డోకా కనీస ధర నిర్ణయించడంలో మెలిక తెరపైకి కొత్త విధానం తెచ్చే ప్రణాళిక మూసి నిరాశ్రయులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం బరాజుల సమగ్ర సమాచారం ఇవ్వండి ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ ఆదేశం నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగానే మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఆర్టీసీపై ఓవర్లోడ్ పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో తగ్గిన ఆదాయం తెలంగాణ టుడే టీఎస్ యాన్యువల్ డెబ్ట్ క్రాసెస్ బడ్జెట్ ఎస్టిమేట్స్ అనే ఒక వార్త చూడొచ్చు బీఆర్ఎస్ స్టేజెస్ ప్రొటెస్ట్ ఫర్ ఫ్రీ ఎల్ఆర్ఎస్ ఎమ్మెల్యే లీడ్ స్టిర్ ఎట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అండ్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ తెలంగాణ ఫేసింగ్ డ్రాట్ సేస్ సీఎం రైట్ ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వీటికి సంబంధించి